తిరుమలలో బంగారు గొడుగు ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా బంగారు గొడుగు ఉత్సవం నిర్వహిస్తారు. తిరుమల కళ్యాణకట్టలోని ప్రధాన బిల్డింగ్లో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా చేశారు. శ్రీవారి రథోత్సవానికి ముందు శ్రీవారి కళ్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. గతంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరి రాజు శ్రీనివాస మహాదేవరాయలు చేసిన ధర్మశాసనం ప్రకారం పంతులు గారి వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా ఆచరిస్తున్నారు. తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై ఆ తర్వాత 1952 నుంచి రథానికి బంగారు గొడుగు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. పంతులు గారి ప్రస్తుత వంశీకులైన పంతులు గారి శ్రీ రామనాథన్ ఆధ్వర్యంలో కళ్యాణకట్ట క్షురకులు సిబ్బంది సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమలలో బంగారు గొడుగు ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా బంగారు గొడుగు ఉత్సవం నిర్వహించారు. తిరుమల కళ్యాణకట్టలోని ప్రధాన బిల్డింగ్లో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా చేశారు. శ్రీవారి రథోత్సవానికి ముందు శ్రీవారి కళ్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. గతంలో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో చంద్రగిరి రాజు శ్రీనివాస మహాదేవరాయలు చేసిన ధర్మశాసనం ప్రకారం పంతులు గారి వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా ఆచరిస్తున్నారు. తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై ఆ తర్వాత 1952 నుంచి రథానికి బంగారు గొడుగు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. పంతులు గారి ప్రస్తుత వంశీకులైన పంతులు గారి శ్రీ రామనాథన్ ఆధ్వర్యంలో కళ్యాణకట్ట క్షురకులు సిబ్బంది సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.